జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో జరుగుతున్న లైనింగ్, ఫీడర్ కెనాల్ పనులను మంత్రి పరిశీలించారు. ముందుగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో సుమారు 2 గంటల పాటు బోట్లో ప్రయాణించి వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలకు చేరుకున్నారు. అనంతరం సొరంగం మొదటి నుంచి చివరి వరకు దాదాపు 19 కిలోమీటర్లు ప్రయాణించి గంటవానిపల్లె దగ్గర ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించి ఇంకా 30% పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్కడ రిటైనింగ్ వాల్ గానీ, అదేవిధంగా వింగ్స్ గానీ ఏప్రిల్ నెలాఖరికి మే 10వ తారీఖు కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే టన్నెల్ 1లో ఉందో దాన్ని కూడా ప్రస్తుత జరుగుతున్నటువంటి పనులకు ఆటంకం లేకుండా ఇప్పటి నుంచి ఎంత మేర వీలవుతే అంతా కూడా బయటికి తొలగించమని చెప్పేసి కూడా ఆదేశించడం కూడా జరిగింది. టీబీఎం మీ అందరికీ తెలుసు, టన్నెల్ బోరింగ్ మిషన్ ఒకటి మరి 11.5 కిలోమీటర్ దగ్గర ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం వెలికి తీయకపోతే కనీసం 1 అంగుళం నీళ్లు కూడా రానిటువంటి పరిస్థితి. అటువంటి టీబీఎం కోర్టు వివాదంలో ఉండడం వల్ల ఒక పక్కన కోర్టులో పరిష్కారాన్ని కృషి చేస్తూ మరి మే నెల లోపల దాన్ని డిస్మాండ్ చేసేటువంటి విధంగా ఒక ప్రణాళిక కూడా మేము సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. టన్నెల్ 2లో ఉన్నటువంటి లైనింగ్ ఏదైతే ఉందో అది కూడా ప్రతి నెల కూడా 600 నుంచి 700 మీటర్లు టార్గెట్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 4 గ్యాండ్రీలు మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. 5వ గ్యాండ్రీని కూడా అదనంగా తెప్పించి బిగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా ఇంకొక 10 రోజుల్లో ఆపరేషన్లకు రాబోతున్నటువంటి పరిస్థితి.